మనకి ఒలింపిక్ జోడ్లోగా చేస్తే వేరే వాళ్ళకి తీసుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఇవాళ ఒలింపిక్ డే రన్ ఇక్కడ మన 2K రన్ ఇక్కడ నుంచి ఆర్ఆర్ చౌరస్తా నుంచి ఇనాగరేట్ చేయడం జరిగింది. మన ఒలింపిక్ స్ఫూర్తి తర్వాత క్రీడా స్ఫూర్తిని తెలియజేస్తూ ఈ రన్ ఆర్గనైజ్ చేశారు. పిల్లలందరూ చాలా బిగ్ నెంబర్స్ అందరూ పార్టిసిపేట్ అవుతున్నారు. చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నారు. ఈ యొక్క రన్ ఇట్లా మన నిజామాబాద్ జిల్లాలో ఆర్గనైజ్ చేయడానికి మొత్తం వెనకాల ఉండి మొత్తం నడిపించిన నిజామాబాద్ ఒలింపిక్ అసోసియేషన్ మొత్తం మెంబర్స్కి ప్రెసిడెంట్ నుంచి అందరికీ పేరు అభినందనలు తెలుపుతున్నారు. అట్లానే ఈ అరేంజ్మెంట్ కోసం మేము ట్రాఫిక్ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ట్రాఫిక్ పోలీస్ అట్లానే లా అండ్ ఆర్డర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు అభినందనలు. అందరూ ఇంత గొప్ప నెంబర్లో పార్టిసిపేట్ చేసినందుకు మళ్ళీ ఒకసారి అందరికీ పేరు అభినందనలు. థ్యాంక్ యూ.
కమిషన్కు మరియు అసోసియేషన్ సభ్యులందరికీ అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ వాళ్ళ సహకారం కూడా చాలా బాగుంది, వాళ్ళ సహకారం కూడా ఉంది. అందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పుడు అతిథులు మాట్లాడతారు. తర్వాత నేను ఆఖరికి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. శుభాకాంక్షలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్. అలాగే ఇదే నెల సార్ కూడా రిటైర్మెంట్ ఉన్నాడు. అలాగే మన ఏసీపీ గారు నేషనల్ హాకీ ప్లేయరు, జాతీయ 39వ ఒలింపిక్ రన్ కార్యక్రమానికి కూర్చోండి, మీరు అక్కడ కూర్చోండి. అధ్యక్ష వహించినటువంటి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు ఈగ సంజీవరెడ్డి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ బొబ్బలి నర్సయ్య గారు, అదేవిధంగా ఏసీబీ ట్రాఫిక్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి లింగన్న గారు, మరి వివిధ ఎక్స్-సిఇఓ సాయిల్ గారు, వివిధ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీస్, మరి పీటీస్ అండ్ పీడీస్, మరి వివిధ స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, మరి పోలీస్ మిత్రులు, మరి సోషల్ మీడియా అందరికీ కూడా ఈ యొక్క ఒలింపిక్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాభివందనములు. మరి ఈ ప్రోగ్రాన్ని ఇంత సక్సెస్ చేసినటువంటి విద్యార్థులందరూ కూడా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా కలుస్తుంది. క్రీడా ప్రేమికులు, మాజీ క్రీడాకారులు, నా ప్రియమైన విద్యార్థులు, ముఖ్యంగా మిమ్మల్ని నమస్కారాలు. ఇప్పుడు ఈ జిల్లాను క్రీడాపరంగా పాతకైతే నాకు తెలియదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఒక హుసాముద్దీన్, నిజామాబాద్ బాక్సింగ్ కింగ్ క్వీన్ నిఖత్ జరీన్, తర్వాత హాకీకి సంబంధించిన నా క్రీడ అది ఎండల సౌందర్య గారు, తర్వాత ఇప్పుడే కోచ్ గారు చెప్పారు సౌమ్య అనే అమ్మాయి కూడా ఫుట్బాల్ గేమ్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. చాలా సంతోషం. మేము నల్గొండలో మా ఇంటి పక్కకే గ్రౌండ్ ఉంటుంది. దాంతో మా కోచ్ గారు అయినటువంటి హరీశ్వర్ రెడ్డి గారు, తర్వాత మా కోచ్ని గుర్తు చేసుకుంటున్నాను, దేవ అభర్ణం, ఈయన తయారు చేసినటువంటి ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్, తర్వాత మా గురుగారు అయినటువంటి గులాం ముస్తఫా హాకీ కోచ్ గారు, ఫార్మర్ ఇండియన్ హాకీ ప్లేయర్. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఆణిముత్యాలు లాంటి, ఒకప్పుడు హైదరాబాద్ ఫుట్బాల్ టీం అంటే ఇండియాలోనే కలకత్తా కన్నా గొప్ప టీం. దాని తర్వాత మొహమ్మద్ అజరుద్దీన్ గారు కానీ వివిఎస్ లక్ష్మణ్ గారు. ఇప్పుడు చెప్పుకుంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి సంబంధించిన మొహమ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్ కానీ మొహమ్మద్ సిరాజ్ వీళ్ళను తెలంగాణ ప్రభుత్వం ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో గ్రూప్ 1 క్యాడర్ డిఎస్పీ పోస్ట్లో సత్కరించింది. క్రీడాకారులకు ముఖ్యంగా సార్, మీరందరూ మొక్కుబడిగా ఒలింపిక్ రన్ చేయకుండా ఎవరైనా ఒకరు ఒరిస్సా గవర్నమెంట్ తీసుకున్నట్టు హాకీని దత్తత తీసుకున్న నవీన్ పట్నాయక్ గారికి ఈ ఒలింపిక్ రన్ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఎవరు కూడా ఇప్పుడు ఎందుకు ఆ ఎంసెట్ వెనకబడుతున్నారంటే, ఎంబీబీఎస్ ఎవరిని అడిగినా పేరెంట్స్ ఏం చేస్తున్నాం అంటే చైతన్య నారాయణ స్కూలు క్రీడలు మర్చిపోయినాం దాదాపుగా. ఇప్పుడు సౌత్ ఇండియా దాంట్లో హైదరాబాద్ ముఖ్యంగా డయాబెటిక్ హబ్ అయిపోయింది. ఈ క్రీడలకు దూరం కావడంతోనే, చదువులలో శ్రద్ధ పెట్టడంతో చిన్నప్పటి పిల్లలకు ట్యూషన్లు తప్పితే క్రీడల పట్ల ఆసక్తి. నా స్వానుభవం ఏంటంటే, ఎందుకంటే తల్లిదండ్రులు ఆసక్తి చూపించలేదంటే, ఇప్పుడు ఒక పీవీ సింధు తయారు చేయాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా
మాకు సీనియర్ స్పోర్ట్స్ హాస్టల్లో వాళ్ళు వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు కూడా అర్జున్ అవార్డీస్ వాళ్ళు ఒక పివి సింధుని అంటం పెట్టి ఆ గ్రూప్ ఇచ్చాను. మాకు షటిల్ ప్లేట్తో మాతో పాటు స్టేడియంలో ఉండేవాడు. బట్ మిస్ కాకుండా అయిపోయారు పిల్లలు. ఈ స్మార్ట్ ఫోన్కి దూరంగా పూర్తిగా అంత కఠోర శ్రమ చేయబట్టి ఒక పివి సింధు మనకు ఒకరి సిల్వర్ మెడల్, తర్వాత బ్రాంజ్ మెడల్ తెచ్చగలిగింది. ఒక సానియా మిర్జా వాళ్ళ ఫాదర్ క్రికెట్ ప్లేయర్ మిర్జా గారు కూడా ఆయన కూడా ఎంతో కష్టపడి తెలంగాణకి ఒక టెన్నిస్ మీద అందించగలిగాడు. మీ అందరికీ కోరుకునే సార్ యాజ్ ఎ స్పోర్ట్స్మెన్గా ఒక ఇనిషియేషన్ తీసుకొని ఆ పిల్లగాడిలో ఉన్న టాలెంట్ని క్యాలిబర్ని ఇక్కడ మక్బూల్ సార్ ఉన్నారు, నల్గొండకు సుదీర్ఘంగా హాకీ సేవలు అందించిన వారు. కాబట్టి గురువులే గుర్తుపట్టేది. నేను స్కూల్స్లో ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పోతుంటే చాలా విషయాలు గురువుల ద్వారా చెప్తాను నేను. ఎందుకంటే మీ ముందర ఈరోజు మాట్లాడే అర్హత కానీ మీ ముందర మాట్లాడే ధైర్యం కానీ వచ్చిందంటే ఒకటేమో విద్య, రెండు స్పోర్ట్స్ మనకు ఓటమి గురించి విజయం గురించి, విజయంలో పొంగిపోకుండా ఓటమిలో కుంగిపోకుండా, ఓటమియే మనకు తొలిమెట్టు విజయం అని ఒక గట్టి నమ్మకాన్ని నేర్పిస్తుంది, సమన్వయాన్ని నేర్పిస్తుంది, క్రమశిక్షణను నేర్పిస్తుంది. మనం ఎలా కలిసి ఉండాలి, ఇంటికి బయటపోయిన తర్వాత మినిమం ఫెసిలిటీస్తోని ఎలా విజయం సాధించాలనే గొప్ప విషయాన్ని పరిచయాన్ని చేస్తుంది స్పోర్ట్స్. దయచేసి మీరంతా సభ మీద ఉన్నట్ట ప్రతి ఒక్కరు కూడా దయచేసి సార్ ఎందుకు స్పోర్ట్స్ ఆటలంటే పిల్లలు ఉద్యోగ భద్రత లేదు సార్. ఎవరో ఒక జగచ్చరి లాంటి ఆణిముత్యాలు ఇండియా రిపెండ్ చేస్తే కానీ చిన్న స్పోర్ట్స్లోనే నేషనల్ గేమ్స్ ఆడితే కూడా ఎవరికి ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం లేదు. ఉద్యోగం వస్తుంది, ఒక గొప్పగా స్పోర్ట్స్కి ముందలు పోతారంటే మాత్రం తప్పకుండా ఎంకరేజ్ చేయవచ్చు, పిల్లలు కూడా ఆసక్తి వేస్తారు సార్. కాబట్టి మీరందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ సభ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరున పోలీస్ శాఖ ట్రాఫిక్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజామాబాద్ డిస్టిక్లో నుంచి కూడా చాలామంది క్రీడాకారులు ఇంటర్నేషనల్ కూడా వెళ్ళడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే హుసాముద్దీన్, అదేవిధంగా సౌందర్య, దాని తర్వాత బాక్సింగ్లో నిఖత్ జరీన్, అదేవిధంగా ఫుట్బాల్లో సౌమ్య కూడా ఇక్కడ ఆడడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి మన నిజామాబాద్ డిస్టిక్ నుంచి చాలామంది క్రీడాకారులు మన స్పోర్ట్స్ కోటాలో జాబ్ కూడా సంపాదించడం జరిగింది. చాలా మంది క్రీడాకారులు ఏజీ ఆఫీస్ లో, ఇన్కమ్ ట్యాక్స్ లో, రైల్వేస్ లో, అదేవిధంగా పోలీస్ లో కూడా జాయిన్ అయ్యి సేవలు కూడా అందజేయడం జరుగుతుంది. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా మంచి క్రీడాకారులై నేషనల్ ఇంటర్నేషనల్ ఆడి ఒలింపిక్స్ లో కూడా మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రాతినిధ్యం వహించాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒలింపిక్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Members to participate in this event. So children, you have to know that here is the very biggest loss to Nizamabad, the very related to the Olympic organization, Mr. Y.R. David, Subbarao and Divakar. They already left now. Who is ill health? I pray God for speedy recovery. So before that, so one logo is here, 5 rings. It means it is a great unity, symbol of great unity of 5 continents. One more symbol is there, Mashal, torch. People, you have to know that. Mashal is a torch light, is a great, this mega event already in 2022 we got Arjuna Awardee, 2023 we got Arjuna Awardee. It's a great memento, great moment for Nizamabad district. I also thankful to the President Olympic Organizing Committee. He has annually last 45 days he was at USA. Just yesterday he came to hometown and within short period these people, sir, one my suggestion to Mr. Bobili Narsaya, because lack of discoordination with the members of the Olympic Association and all the PETs, we lag behind the development in sports in Nizamabad. So I request you to invite all the members to work together for the development of Nizamabad. Thank you one and all. క్రీడాకారులు ఎంతోమంది ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లా నుంచి అర్జున్ అవార్డ్స్ వచ్చిందంటే
ఆషామాషి కాదు. ఒలింపిక్స్ కూడా వాళ్ళు ప్రాతినిధ్యం వహించడానికి ఆ స్థాయికి వెళ్ళింది ఏంటంటే వాళ్ళ యొక్క పట్టుదల, కృషి ఎంత ఉంది. అలాగే కోచులు లేకున్నా కూడా వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన క్రీడాకారులందరూ కూడా మీరు కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు ఆ స్థాయికి వెళ్తారని చెప్పేసి మా ఒలింపిక్ సంఘ పక్షాన కోరుకుంటూ, సమయం లేదు, ఎండ తీవ్రత చాలా ఉంది కాబట్టి ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న మా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఈరగంగారెడ్డి గారికి మరియు ఈగ సంజీవరెడ్డి గారికి, అలాగే మా ట్రాఫిక్ సిపి గారికి, అలాగే చైర్మన్ గారికి, మరి డిఓజీఓ గారికి, మరి నాతోటి క్రీడా సంఘాల ప్రతినిధులకు, జర్నలిస్టులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఇక మనం చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన జిల్లా అధికారులకు ఒలింపిక్ రన్ అంటేనే తెలియదు. మా సార్ చెప్పిండు, సార్ నేను క్రీడాకారుని, ఈరోజు ఒలింపిక్ రన్ చేస్తున్నారంటే నాకు చాలా సంతోషమైందని చెప్తుంది. ఎవరికి తెలుస్తుంది అని క్రీడాకారులకి తెలుస్తుంది. క్రీడల మీద అభిమానం ఉన్న వారికి ఒలింపిక్ గేమ్ గురించి తెలుస్తుంది. ఒలింపిక్ గేమ్ అంటేనే గతంలో 1894లో బరాన్ పియర్ అనే ఫ్రెంచి దేశస్థుడు దీన్ని అంతర్జాతీయ ఒలింపిక్ డే అని చెప్పి ఆ రోజు ఏర్పాటు చేశారు. అప్పుడు 1894 అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవంగా ప్రకటించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఒలింపిక్ డే అని చెప్పి మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఒక జిల్లా నాయకుడు ఈరోజు గెస్ట్గా రమ్మంటే ఆయనకు ఒలింపిక్ రన్ అంటేనే తెలియదు. పేరు చెప్పుకుంటే మనకే సిగ్గుచేటు. కానీ మా సిపి గారు ఒలింపిక్ రన్కి వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పోలీసు రంగమే ఈరోజు సహకరించింది. అలాగే విద్యా కరస్పాండెంట్లకు మరియు విద్యా అతిథులకు మరి క్రీడా సంఘాలకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే వారు చేయండి ఈరోజు ఈ విధంగా సక్సెస్ అయింది సార్. కానీ ఈరోజు చాలా బాగా అందరి సహకారంతో, ముఖ్యంగా టీవీ మీద ఉన్న మా కొలీగ్స్ అభిలక్షణ గారు కానీ, అదేవిధంగా లింగన్న గారి, సంజయ్ రెడ్డి కానీ, వెంకట్ కానీ, అదేవిధంగా పేరున చాలా మంది కూర్చోవాలన్నా అయిపోయింది. చివరిగా సైలెన్స్ ఉండండి. పేరున చెప్పాలంటే టైం లేదు. పిల్లలు బాగా అలసిపోయారు కనుక అందరు పేరు తీసుకోవాలనుకున్నా కానీ టైం లేదు. అట్లానే మన డిఎస్ఓ గారు కానీ, మన ఏసీపీ గారు కానీ వీళ్ళకి వచ్చి ఈ ప్రోగ్రామ్స్ అంతా సక్సెస్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే 39వ రన్లో స్పెషల్గా స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలా పిల్లల్ని ఇక్కడికి బస్సులకి పంపించి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మెయిన్ పాత్ర వాళ్ళకి కూడా ఉంది. అదేవిధంగా టోటల్ ప్రైవేట్ కానీ అండ్ గవర్నమెంట్ పీటీ టీచర్స్ కానీ, పీడీలు కానీ వీళ్ళందరూ సహకారం లేకపోతే మేము మీద ప్రోగ్రామ్ సక్సెస్ కాలేకపోతుంది. వాళ్ళందరి కృపాలతో మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నాము. ఇంకా ముందు నెక్స్ట్ 40th ఒలింపిక్ రన్ కొరకు మేము దీన్ని అనుభవంగా తీసుకొని ఏదైతే నెక్స్ట్ మేము డిఓ గారు కానీ, ఉన్నత అధికారులు కానీ టోటల్ నిజామాబాద్ జిల్లా లెవెల్లో మార్మూలలో ఉన్న పీటీ టీచర్స్ కూడా రాగలిగి పర్మిషన్ కోసం మేము వాళ్ళకు అడుగుతూ, స్పెషల్గా వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తిస్తూ, మీకు ఎలాంటి, ఎందుకంటే మనము ఈ ఒలింపిక్ రన్ అనేది ఎవరికి ఒక సొత్తు కాదు, అందరికి కావాల్సింది దేశానికి సంబంధించిన ఒక ఐక్యతకు సంబంధం ఉంది. ఇది ఏ ఒక్క వాళ్ళ కాదు కనుక అన్ని పార్టీలు అన్ని కలిపి చేసుకునే పండుగ ఇది. ఈ పండుగకు అందరికీ లెక్క మాకు సహకరించేది పీటీ ఫిజికల్ డైరెక్టర్సే కనుక వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, అలాంటివి ఏమైనా ఉన్నా నెక్స్ట్ ఇలాంటి ఏమన్నా లోటుపాట్లు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని, దాన్ని ముందున్నటువంటి కాకుండా మేము చేస్తాము అని చెప్పి, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు స్టూడెంట్స్ పార్టిసిపేషన్ చేసారో వీళ్ళందరికీ ప్రశంస పత్రాలు కంప్యూటర్లలో మీ స్కూల్ యాజమాన్యం దగ్గరికి మీరు అడిగితే మీ అందరి పేరు
స్టూడెంట్స్ పేరున ప్రశాంత పత్రాలు కూడా ఇస్తున్నాము. ఆల్రెడీ మీ స్కూల్ పిల్లలు కూడా పంపించడం, ఏదైతే ఇలా పార్టిసిపేషన్ చేస్తున్నారో పిల్లలందరికీ తీసుకోవచ్చు. అది కూడా మీకు ఒక ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రౌడ్గా చెప్పచ్చు మీ పక్కన స్టూడెంట్లు కూడా. దాన్ని బట్టి నెక్స్ట్ కొద్దిగా స్ట్రెంత్ పెరుగుతుంది. మీరు కూడా ఆరోగ్యాన్ని అన్ని విధాలు ఉండాలని కోరుకుంటూ మీకు లేట్ అయింది వల్ల కొద్దిగా దానికి అందరి దగ్గర క్షమిస్తూ ముందు లేట్ కాకుండా చూసుకుంటామని చెప్పి మీరు వచ్చినందరికీ పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ప్రచారం కావడానికి సహకారం ఇచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లందరికీ జిల్లా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి వివిధ పాఠశాలల నుండి ఇచ్చేసినటువంటి విద్యార్థి వారి యాజమాన్యానికి మా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పక్షాన వారి స్కూల్స్ ఏమైనా రిఫ్రెష్మెంట్ తీసుకోకుంటే వచ్చి రిఫ్రెష్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరి ఇంత విజయవంతం కావడానికి సహకారం ఇచ్చిన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులందరికీ, అలాగే వివిధ క్రీడా సంఘాల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.